కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన 7 అభ్యర్థులం పీడీఎఫ్ పార్టీగా ఏర్పడటం. గత 18 సంవత్సరాల నుండి 14 మంది పీడీఎఫ్ తరపున గెలుపొందడం జరిగింది. పీడీఎఫ్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కార్మికులు, ఉద్యోగస్తులు, అంగన్వాడీలు, పెన్షనర్లు, కౌలు రైతులు, నిరుద్యోగులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నా కూడా శాసనమండలి వేదికగా ఆ సమస్యలను శాసనమండలి దృష్టికి తీసుకువెళ్ళాం. శాసనమండలి వెలుపల కూడా కార్మికుల సమస్యలపై పోరాటం చేశాం. ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిలో 10 సీట్లు, గ్రాడ్యుయేటర్లకు 10 సీట్లు, టీచర్లకు ఇచ్చేవారు. కానీ రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లలో పోటీ చేయడం మనం చూస్తున్నాం. పీడీఎఫ్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నాకు కృష్ణా, గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్లు అందరూ ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో తమ తొలి ప్రాధాన్యత ఓటును నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల సమస్యలను గతంలో నేను చాలాసార్లు పరిష్కరించాను. పల్నాడు జిల్లాలోని వరికిపూడి సెలకు ఎత్తిపోతల పథకం అమలు చేయాలని గతంలో డిమాండ్ చేశాను. పాఠశాలలో పలు సమస్యలను అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్ళాను. నిరుద్యోగులు, గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాను. ఉద్యమంలో అనేక సార్లు ప్రజల సమస్యలపై పోరాడుతున్న మాపై అనేక సార్లు కేసులు కూడా పెట్టారు. కావున కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు అందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటును నాకు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక తదితర సంఘాలు, ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు గెలుపొందినటువంటి 7 స్వతంత్ర అభ్యర్థులు నేను పీడీఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడ్డాం. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. గత 18 సంవత్సరాలుగా 14 మంది పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ఆ సమస్యలను ప్రాతినిధ్యం చేశాం. శాసన మండలి వేదికగా వాటిని ప్రస్తావన చేశాం. శాసన మండలి వెలుపల జరిగే ఉద్యమాలకు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 10 సీట్లు గ్రాడ్యుయేట్స్కి, 10 సీట్లు టీచర్లకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. ఈ 10 సీట్లలో సాధారణంగా ఉద్యోగులు కానీ, లేకపోతే ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ, లేకపోతే నాలాంటి అధ్యాపకులు కానీ పోటీ చేయడం ఒక ఆచారంగా వస్తుంది. కానీ ఈరోజు